డెర్మటాలజీ విషయానికొస్తే చాలామంది ఎక్కువగా బాధపడేది మెడ మీద నల్లగా అవుతుందని, లేదా చంకలో కొన్ని చోట్ల నల్లగా అవుతుందని చెప్పేసి ఇట్లా బాధపడుతున్నారు. యాక్చువల్‌గా మెడ మీద అంత నల్లగా కావడం గల కారణాలేంటి? దీన్ని ఏ రకంగా మనం నిరోధించవచ్చు? మీరన్నట్టు సోరియాసిస్‌తో పాటు మెడ నలుపు కూడా చాలా పెరుగుతోందండి. దీన్ని అకాంతోసిస్ అంటాము. అకాంతోసిస్ అనేది మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోన్ ప్రతిరోజు రిలీజ్ అవుతుంది పాన్‌క్రియాస్ నుంచి. ఇన్సులిన్ అనేది మన షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో పెడుతుంది. బట్ మన లైఫ్ స్టైల్ వల్ల, తినే ఫుడ్ వల్ల ఇన్ కేస్ షుగర్ అనేది ఫ్లక్చుయేట్ అవుతా ఉంటే, దాన్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ రిలీజ్ అవ్వాల్సిన మోతాదులో కాకుండా ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ ఎక్కువగా రిలీజ్ అయ్యే ఇన్సులిన్ యొక్క సైడ్ ఎఫెక్టే మెడ నలుపు, చిన్న చిన్న పులిపిర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో, పిగ్మెంటేషన్ కూడా పెరగొచ్చు దానికి. సో, ఫైనల్లీ దాన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే మళ్ళీ అగైన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషనే దానికి ఫైనల్ సొల్యూషన్. సో, మళ్ళీ మన ఫుడ్‌లో షుగర్స్ ఎలిమినేట్ చేసుకోవాలి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎలిమినేట్ చేసుకోవాలి, మైదాతో చేసినవి, వైట్ ఉండేవి అంటే వైట్ రైస్ కానీ, షుగర్ కానీ, పాలు కానీ ఇవన్నీ ఎలిమినేట్ చేసుకోవాలి. చేసుకుని మనం మోర్ వెజిటబుల్ ఫైబర్ బేస్డ్ డయట్, హెల్దీ ఫ్యాట్స్, హెల్దీ ప్రోటీన్ తీసుకుంటూ ఉంటే రెగ్యులర్‌గా ప్లస్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ అనేది చాలామంది మేము హెల్దీగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, బాగానే తింటున్నాం, అయినా మాకు ఇది తగ్గట్లేదు అంటారు. వాళ్ళని ఏ టైంకి పడుకుంటున్నారని అడిగితే 2 AM, 3 AM అని చెప్తారు. అది వర్క్ వల్ల కావచ్చు, లేదంటే ఈ సోషల్ మీడియా బ్రౌజింగ్ వల్ల కావచ్చు. సో, మనం కరెక్ట్ టైంకి పడుకోకపోయినా మనం చేసిన గుడ్ అంతా కూడా అది నెగెటివ్‌లోకి వెళ్ళిపోతుంది. బికాజ్ ఆ టైంలో రిలీజ్ అవ్వాల్సిన హెల్దీ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు మనకి. So, sleep is also very important. Ideally, 10 AM to 6 AM. 10 PM to 6 AM is the right time. ఆరోగ్యంగా చర్మం ఉండాలంటే, చర్మం కాంతివంతంగా మెరవాలంటే సహజ సిద్ధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద కొద్దిగా అవగాహన కల్పిస్తారు. సో, ఇందులో మెయిన్ గ్లో అనేది ఇప్పుడు కలర్ కంటే కూడా మనకి స్కిన్‌కి ఆ గ్లో అండ్ ఆ హెల్తీ లుక్ అనేది ఇంపార్టెంట్ అండి. సో, అందులో మనం ఇంటర్నల్‌గాను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్స్‌టర్నల్‌గాను దాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ విషయానికొస్తే రెగ్యులర్‌గా ప్రాపర్ ఆహారం తీసుకోవడము, వాటర్ ఎక్కువ తీసుకోవడము, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ అంటే బాగా బ్రైట్ కలర్డ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్, క్యారెట్స్, దానిమ్మ, బెర్రీస్ ఇలాంటివి తినడము. చర్మంలో తేమ పెంచడానికి హెల్తీ ఫ్యాట్స్ మనకి బాదాం, వాల్‌నట్స్, అవకాడోస్ ఇలాంటివి తినడము, ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోవడము. సో, ఇవన్నీ హెల్త్ అంటే మన ఫుడ్ వైజ్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు హెల్త్‌ని. సెకండ్ థింగ్ కొలాజన్ రిచ్ ఫుడ్స్ అంటే మనకి నాన్ వెజిటేరియన్స్ అయితే బోన్ సూప్ ఆర్ సీ ఫిష్ తీసుకోవచ్చు. తర్వాత ఇంటర్నల్‌గా డెఫిషియన్సీస్ ఉంటాయి. మనకి విటమిన్ డి కానీ అలాంటివి తక్కువ ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, రెగ్యులర్‌గా సిట్రస్ థింగ్స్ తీసుకోవడం విటమిన్ సి కోసం. ఇవన్నీ ఇంటర్నల్‌గా చేసుకునేవి. ఎక్స్‌టర్నల్‌గా వచ్చేసరికి బేసిక్స్ వచ్చేసి యూజింగ్ అ గుడ్ క్లెన్జర్, మేకప్‌తో పడుకోకపోవడం ఇలాంటివన్నీ, ప్లస్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. సో, ఈ బేసిక్ స్టెప్స్ వాడుకుంటే ఇంటర్నల్‌గా ప్లస్ ఎక్స్‌టర్నల్‌గా మీకు స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. ఓవర్ అండ్ అబౌవ్ దిస్ మీరు చేస్తాను అంటే దేర్ ఆర్ నౌ హండ్రెడ్స్ ఆఫ్ సీరమ్స్ అవైలబుల్. సో, అందులో మీ స్కిన్ టైప్‌ని బట్టి, మీకున్న స్కిన్ ప్రాబ్లమ్‌ని బట్టి మనం క్యూరేట్ చేసి ఓకే, ఇది మార్నింగ్ వాడండి, ఇది నైట్ వాడండి, ఇలా చేయండి అంటే మన స్కిన్ అనేది ఇంకా కొంచెం గ్లో వస్తుంది. సో, డాక్టర్ గారు యాక్చువల్‌గా మనకు అంటే రాను రాను వాయు కాలుష్యము బాగా పెరుగుతుంది, మిగతా కాలుష్యాలు కూడా బాగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీ చూస్తున్నాము. అదే రకంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్నప్పుడు సో, మనం బయట తిరగాల్సిన అవసరం ఏర్పడ్డప్పుడు చర్మాన్ని కాపాడుకోవాలంటే మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? సో, మనం అవుట్‌డోర్ పొల్యూషన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం తప్పదు అంటే అండి కంపల్సరీ కవర్ చేసుకోండి. సో, ఎయిదర్ మాస్క్‌తో కానీ, స్కార్ఫ్‌తో కానీ, ప్లస్ ఒక వైట్ బ్రిమ్డ్ హ్యాట్‌తో కానీ, ఎస్పెషల్లీ సమ్మర్‌లో ఎండ ఎఫెక్ట్ పడకుండా. సో, ఆ లోపల మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అప్లై చేసుకొని బయట ఫిజికల్‌గా కూడా క్లాత్‌తో కవర్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ థింగ్ టు డూ. అండ్ ప్లస్ క్యారీ అన్ అంబ్రెల్లా. సో, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకి ఆ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. ప్లస్ మీరు ఆఫీస్ కానీ, వర్క్ ప్లేస్ కానీ రీచ్ అయిన వెంటనే ఒక్కసారి మళ్ళీ క్లీన్ చేసుకొని ఒక ఫ్రెష్ కోట్ ఆఫ్ సన్ స్క్రీన్ అప్లై చేసేసుకోండి. సో, అండ్ మళ్ళీ ఇంటికెళ్ళిన వెంటనే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే కుదిరితే డబుల్ క్లెన్జింగ్ అంటే ఒక మైల్డ్ క్లెన్జర్‌తో క్లీన్ చేసి మళ్ళీ ఒక రెగ్యులర్ ఫేస్ వాష్‌తో క్లీన్ చేయడము అది చేసుకోవచ్చు. ఆర్ మేకప్ వేసుకునే వాళ్ళు కూడా డబుల్ క్లెన్జింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇలా ప్రాపర్ కవర్ చేసుకొని ఫిజికల్‌గా ప్లస్ రిపీటెడ్‌గా క్లీన్ చేసుకొని సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం త్రూ ద డే. ఇలా చేస్తే యూజువల్లీ దానివల్ల మన సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గుతాయి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.